హలో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఇంట్లో సంక్రాంతి పనుల క్లీనింగ్ జరుగుతా ఉంది. చెత్తంతా హాల్లో చేసినారు. వారికి అట్టపెట్లు అన్ని సర్ది అట్టపెట్టిన కోసి పారేస్తుంది. మా ఆయన ప్యాంట్రీ యూనిట్ అడిగితే పెట్టేలా ఫ్రెండ్స్ డబ్బులు ఎక్కువైంది. చేతిలో క్లీన్ చేయమంటే నాకు మిషన్ లేని క్లీన్ చేయాలి అనేసి నా దగ్గర నుంచి 3,000 రూపాయలు పెట్టి తీసుకుంది ఫ్రెండ్స్. ఇదే మిషన్ మళ్ళీ క్లీన్ చేయడం చూపిస్తా. మా అమ్మ అయితే కాఫీ క్లీన్ చేస్తా ఉంది. క్లీన్ చేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ నింపి పెడతా ఉంది. ప్రస్తుతానికైతే ఇల్లు అడవిలా ఉంది. అడవిలో ఇది సింహం, రెండో సింహం, నేను జంక. 2 పురుగులు నిద్రపోతున్నాయి. నేను ఒకటి చెప్తాను, పెళ్లి చేసుకుంటే మాత్రం ఒక పని నుంచి ఉండే ఇంట్లోనే పెళ్లి చేసుకోండి. ఈ పని అన్ని ఒకరు సరిపోరు, 2-3 ఉండాలన్నమాట. లేదా ప్రతి సంక్రాంతి ప్రతి పండగకి క్లీనింగ్ చేయలేక చచ్చిపోతున్నాం. మాకు ఇచ్చేదే 10 రోజులు, 10 రోజుల్లో 4 రోజులు క్లీనింగ్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ తర్వాత పండుగ పనులు చేయాలి. పనులు చేసిన తర్వాత పేషెంట్ అయితే మళ్ళీ పనికి. నువ్వు చెప్పమా అబౌట్ యువర్ కష్టం. నీకేమనిపిస్తుంది చెప్పు? పండుగ క్లీనింగ్ అంతా క్లీనింగ్ చేయడం పండుగ అంటే క్లీనింగే ఉంటుంది. పండుగ వచ్చేది ఎందుకు? అంతా క్లీనింగ్ చేసుకుని పండుగ చేసుకోవాలి. నీకు పనులు నేను నా అమ్మ ఉన్నాం కదా, ఒకరికి ఇద్దరుగా నేను పనులు కావాలి నీకు. నా దగ్గర పక్కన కూర్చొని కవర్ చేస్తామంటే చెప్తారు. తెల్లారి నుంచి ఇవన్నీ కడిగింది నేనే ఫ్రెండ్స్. ఈ డబ్బాలు నేనే కడిగినా, ఈ డబ్బాలు నేనే కడిగినా, మా అమ్మకి హెల్ప్ చేస్తా నేనే కడిగినా. ఆ వచ్చి ఆ గమ్మున కూర్చోండి కూడా లంచ్ చేసేద్దాం ఎత్తుకోమైంది. ఇప్పుడు లేచి ఇంత ముందే లేచింది. తెల్లారి నుంచి తను లేలా, 2 గంటలకు లేచింది. తింటాంది. మొత్తం సామాగ్రి మొత్తం దించి కింద పెట్టినారు. లోపల క్లీన్ అయిన తర్వాత ఇంటర్నల్ క్లీనింగ్ ఉంటుంది. ఈ పండుగలు వస్తే అన్ని తీసి ముందరేయడం, మళ్ళీ ఎత్తి పెట్టడం. మాకు ఆ పని ఈ పని చెప్పడం. అట్లా ఉంటే ఏం పోతుంది? వీళ్ళు భూమిలో పెరిగి అదే అలవాటు అయిపోయి ఇల్లు క్లీన్ అయిపోతే ఏంటి అంటే దుమ్మున్నా పక్కనే కుప్పున్నా కూడా అలాగే పడుకుంటారు అనమాట. సో వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ క్లీనింగ్ చేయకపోతే ఇల్లు ఉండదు కదా ఫ్రెండ్స్, అది ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఈ మగవాళ్ళకి ఏంటంటే మనం హెల్ప్ అడుగుతామని భయం, అందుకని క్లీనింగ్ చేయొద్దని చెప్తారు. వాళ్ళు క్లీనింగ్ చేయరు, మనం చేయలేరు. నలుగురు చూస్తే ఏమనుకుంటారు ఫ్రెండ్స్? మీరు చెప్పండి. ఎవరా నలుగురు మీ వాళ్ళ, నీతో ఉన్న వాళ్ళ, నిన్ను చూసి నవ్వే వాళ్ళ, నవ్వలేక ఏడ్చే వాళ్ళ ఎవరు? కమాన్ టెల్ మీ వేర్ ఆర్ దే? ఒకసారి నా అవతారం చూడండి ఫ్రెండ్స్, మా ఆయన పాటలు చూడండి. ఏమైనా సింక్ ఉందా? సింక్ ఉందా? ఉంది. అద్దో ఇదే మా సింక్. అమ్మో భయంకరంగా ఉంది, ఇప్పుడు చూపించద్దు. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మన సినిమాకి వెళ్తే టికెట్ కొనుక్కుంటాం. ఎవరి హర్రర్ సినిమాలో మనకు ట్విస్టులతో కూడిన, గమ్మత్తులతో కూడిన ఆశ్చర్యకరమైన సినిమా ఉంటాయి. అలాంటి నా కంజూరింగ్ అనే హర్రర్ మూవీకి ఇది టికెట్ అన్నమాట. ఈ టికెట్ లో అందరికి ఇంటింటికి పోయి ఇచ్చేవస్తాం ఈ టికెట్ ని. అదో దా కంజూరింగ్ లో ఉండే హర్రర్. ఈ టికెట్ కొట్టించింది మా నాయనే హర్రర్ మూవీకి. ఇంటింటికి పోయి పెంచడం సుందరరాయండి అనేసి భయంకరంగా ఉండేది హర్రర్ మూవీ. హర్రర్ మూవీలో భయపడేది మేము ఫ్రెండ్స్, హర్రర్ చూపించేది వాళ్ళు ఫ్రెండ్స్. పెడుతుంది చెయ్యి నెత్తిన, అది ఇప్పుడు చెయ్యి కదా, ఎలా చెయ్యి ఆ రోజు పెట్టి చెయ్యి, రోజుకు అంగుళం పిడి పెట్టినా చెయ్యి. హాయ్ మీకు భస్మాసన కథ తెలుసు కదా, శివుడు పాప వరం ఇస్తే ఆయన నెత్తిని పరిగెత్తాడు. అట్టా జీతం వచ్చేది మాకు మీకు. కష్టపడి పని చేస్తుంటే హెల్ప్ చేయడం పోయి మానేసి ఇలాంటివి చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మీరే న్యాయంగా ఉండదు.
యాడికి వెళ్ళామంటే షాపింగ్కి వెళ్ళాము, గుడికి వెళ్ళాము, షాపింగ్ లో ఇంత బట్టలు తెచ్చాము. నా పలకాయ తిన్నారు, నన్ను ఉడగాడిచ్చినారు. ఎవరు పిట్టే కర్రా రే కొడక గబ్బు లేకపోతుందిరా రే పక్కన వాసన వస్తుంది. అయ్యా చీ వాసన వస్తుందిరా గబ్బ. సంక్రాంతి పండక్కి క్లీన్ చేయాలంటే మనిషి లేకుండా మా చేతి నుంచి ఖర్చు పెట్టించి ఒక ప్రోడక్ట్ కొనింది. ఏం ప్రోడక్ట్ బుజ్జేది? ఏంది? మిక్సర్ గ్రైండరా? ఏం కాయే? క్లీనింగ్ బ్రష్. చేతులు రుద్ది 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 రేకులు అరిగిపోయాయి ఫ్రెండ్స్, అందుకని అసలు అది కాదు ఫ్రెండ్స్. నేను వెళ్ళి ఆధార్ కార్డు కి ఫింగర్ ప్రింట్ వేస్తుంటే అస్సలు రావట్లేదు. అప్పుడే అర్థమైంది, రుద్ది రుద్ది చేతిలో ర్యాకులన్నీ పోయాయి. బోర్డు మీద డస్ట్ ని ఇంట్లో రాదు, నువ్వే క్లీనింగ్ చేస్తున్నావు. ఇంట్లో మా మమ్మీ చేస్తుంది కదా. ఓకే ఓకే గుర్తుపెట్టుకో. దాంట్లో ఏముంది చూపించు ప్రోడక్ట్. ఫస్ట్ ఒక ఖాళీ బ్యాగ్ ఇచ్చారు. ఫస్ట్ కాదు చెప్పాలంటే ఇదే లాస్ట్ ఐటమ్, ఇది ఫస్ట్ చూపిస్తాను. తర్వాత ఒక మాఫ్ క్లాత్, ఇదేంటంటే ఇలా స్టిక్ చేస్తుంది, ఇలా స్టిక్ చేసుకోవడానికి ఇచ్చాడు. దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఐటమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చి స్క్రబ్బరు, దీంతో మనం వెజల్స్ తోమొచ్చు, అలాగే కబోర్డ్ కూడా తోమొచ్చు. నేనైతే కబోర్డ్ తోమేదాన్ని తెచ్చుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కబోర్డ్ ఒక పట్టాన్ని ముడి కొడాలి. ఇది వచ్చి కార్ క్లీనింగ్ కి అట్లాంటి వాటికి బాగా అంటే స్మూత్ సర్ఫేసెస్ ని స్మూత్ గా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. మూత కూడా క్లీన్ చేసుకోవచ్చా? రేపు మీకు దీంతోనే ఫేషియల్. సో ఇదేంటంటే స్పాంజ్, సో వాటర్ ని బాగా అంటే ఇది కూడా కార్ కి బాగా యూజ్ అవుతుంది. దీంతో అయితే నీళ్ళు బాగా ముడిపోవచ్చు. ఇవన్నీ ఈ 4 సెటప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టిక్ చేసుకునేది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్టిక్ చేసుకోకుండా డైరెక్ట్ అటాచ్మెంట్స్. సో ఫస్ట్ దిస్ వాజ్ ద మెయిన్. సో ఇదేంటంటే నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను. సో ఇలా ఫుల్ ఛార్జ్ అయితే సో ఇది ఇలా రొటేట్ అయితే మనం క్లీన్ చేస్తున్నాం. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి. 400 RPM ఒకటి, అంటే 400 రొటేషన్స్ పర్ మినిట్ అన్నమాట. ఇంకోటి 380 RPM. ఓకేనా? సో అంటే అది సెకండ్ మీడియం అన్నమాట. సో ఫస్ట్ హై, మీడియం, టూ స్టేజెస్ ఉంది ఇందులో. నాకైతే ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుంది అనిపించింది. సో తర్వాత ఇది బ్రష్ అటాచ్మెంట్స్ లైక్ బాత్రూమ్ క్లీనింగ్, డస్ట్ క్లీనింగ్ అట్లాంటి వాటికి ఇలా మనం నచ్చిన బ్రష్ ని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసి ఇలా ఆన్ చేసుకోవాలి. దీంతో బాత్రూమ్ క్లీన్ చేయొచ్చు, గోడ క్లీన్ చేయొచ్చు, ఆవులు క్లీన్ చేసుకోవచ్చు. మా ఆయన్ని కూడా క్లీన్ చేయొచ్చు. సో ఇది కూడా రఫ్ బ్రషెస్. ఇంతకు మనం చూసిందంటే కొంచెం సాఫ్ట్ బ్రషెస్, ఇవన్నీ రఫ్ బ్రషెస్ అన్నమాట. డస్ట్ క్లీనింగ్ కి బాగుంటది. చూడండి, ఇదైతే ఎడ్జెస్ లో క్లీన్ చేయడానికి బాగుంటది. ఇలాగ ఒకటి ఇచ్చారు. తర్వాత ఇదైతే బాత్రూమ్ క్లీనింగ్, ఇదైతే దీన్ని ఫిక్స్ అయిపోయిన బాత్రూమ్ క్లీనింగ్ వాడాలని. సో తర్వాత మనకి ఇట్లా ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇలాగే కూడా క్లీన్ చేయొచ్చు, అండ్ ఏదో కొంచెం లెంత్ హైట్స్ లో క్లీన్ చేయాలని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అందుకే మీ హైట్ ఉంది. సో అంతే, అస్సలు ఈ అటాచ్మెంట్స్ ఎంత ఈజీగా ఉందంటే ఫస్ట్ టైం అయినా ఇంత ఇబ్బంది పడకుండా చాలా ఫాస్ట్ గా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళైనా ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు.
చాలా ఈజీ మెథడ్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే దీంట్లో నాకు నచ్చిన అడ్వాంటేజ్ సి పిన్ ఇచ్చారనమాట. మనం ఒకవేళ వీళ్ళు ఇచ్చిన వైర్ పోయినా వీళ్ళకి సి వైర్ ఇచ్చారు, వైర్ పోయినా ఫోన్ వైర్ పెట్టుకోవచ్చు. సో నో ఇష్యూ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold. నేనైతే దీన్ని అమెజాన్ లో పర్చేస్ చేశాను. ప్రోడక్ట్ ప్రైస్ ఏంటంటే 2836 రూపీస్. సో దీనికి 4+ రేటింగ్ ఉంది. సో అందుకోసమని 999 లోనూ ఉన్నాయి, 1500 లో ఉంది. బట్ దీని రేటింగ్ ఎక్కువ ఉంది, దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని కావడం జరిగింది. సో కొన్ని రోజులు వాడిన తర్వాత, ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత కూడా దీని రివ్యూ అనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్లీన్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. Sky, oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. బొంగరాలుగా తిరుగుతా ఉన్నదే. పట్టుకోవచ్చు, పట్టుకుంటే నొప్పి తగ్గుతుంది అన్నట్టు పట్టుకున్నట్టు గట్టి పట్టుకుంటే బాగా వస్తుంది. ఓకే, గట్టి పట్టుకు. స్పిన్నింగ్ అయితే బాగుంది, 2 మోడ్స్. ఓకే, గుడ్. By nature's hand. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అడుగు ఉండదు. సోకును రగే మూతికి పడతా ఉంటే సిరాకు వస్తుంది, అది నాకు కోపం తెస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉంటుంది, నిద్రపోయేటప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తే మాత్రమే ఉంటది. నాకైతే ప్రోడక్ట్ నచ్చిందండి. చక్కగా ఒకసారి పెట్టు, ఒకసారి పెట్టి నేను తిరిగేదా చెయ్యి కదలకుండా, నొప్పి తెలియకుండా అద్భుతం. కార్ జీవితంలో ఫస్ట్ టైం, జీవితం కాదు మ్యారేజ్ అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అన్నమాట. ఇది 10th ఇయర్. పుట్టప్పటి నుంచి చెప్పు. ఫస్ట్ టైం మా ఆయన క్లీనింగ్ చేస్తున్నాడు. దట్ మీన్స్ క్లీనింగ్ లో నాకు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. కాదు చెప్పింది నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, కురిస్తే చాలు అని. ఇదేంటంటే నాకు పని పెట్టేది, ఏం చెప్పి మళ్ళీ పాత రెడీ ఇచ్చేసి చేతికి తులసి డ్రై అయిపోతుంది. నేను ఇక్కడ చూడు త్వరత అందుకే అండి సీజన్ చూసారా డిఫరెంట్ ఉంది. మంచు సౌత్ ఇండియాలో ఎప్పుడైనా మంచు కురిసిందే, ఇలాంటి అద్భుతాలు జరగడం వల్లే మంచు కూడా వస్తుంది సౌత్ ఇండియాలో. మంచులో వర్షం ఎప్పుడైనా చూసారా? మా తిరుపతిలో వర్షం కూడా పడుతుంది, ఎందుకంటే మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు, అది క్లీనింగ్ లో. అద్భుతాలు 7 అద్భుతాల్లో ఇది ఒక 8వ అద్భుతం అండి నాకు. 10 years తర్వాత క్లీనింగ్. అంటే 10 years నేను క్లీన్ చేయలేదు అనుకోవద్దండి, మా ఆయన ఎప్పుడు హెల్ప్ చేయలేదు. मम्मी क्लीन जैसे बेसिकली
పనులు చేసి ఈరోజు వంట రూమ్ ఫినిష్ అయ్యి హాల్లోకి వచ్చినాం. దేవుడు రూమ్ క్లీన్ చేస్తా ఉంది. నేను ఫ్యాన్ క్లీన్ చేసిన, మా పిల్లలు త్రో చేస్తున్నారు. నేనే నల్లగా మూది కోట కట్టుకుని నువ్వే. బాగా మీరు దీన్ని తీసావు చెప్పు. బల్లి డెంగ్ తెలుసా, మామూలు కూడా కాదు. వర్తబుల్ ప్రోడక్ట్. చూడండి అమ్మా మిషన్ క్లీన్ గా Successfully completed cleaning. ఎట్లా తెలుసు నువ్వు? 3 రోజులు పెట్టింది. రా బలిక రా, దండకం వేస్తావు రా, నిమ్మకాయ పట్టుకో అంటుంది నీ చేతిలో. ఏమ రాజమాత పరకట తెలుసుకుంది. ఆమె రాజపుత్రిక పాడు చేస్తా అంటుంది. అప్పుడే పాడేయడానికి ఎత్తుకుంది. మొత్తానికి క్లీనింగ్ కంప్లీట్. సంక్రాంతి 3 రోజులు పట్టింది క్లీన్ అవడానికి. ఈ మిషన్ ఉండడం వల్ల సగం పని తగ్గింది, చేయి నొప్పులు తగ్గాయి. బెస్ట్. ఎంత కష్టం.